ఇంటి దగ్గర ఉన్న రౌండ్ అబౌట్ ఒక 2 మినిట్స్ దూరంలో ఉంటుంది మాకు. ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ ఏమో ఐదర్ లెఫ్ట్కి లేదంటే స్ట్రైట్గా వెళ్తుంది, అండ్ మిడిల్ లైన్ కూడా స్ట్రైట్గానే వెళ్తుంది. అండ్ థర్డ్ లైన్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మోటార్వే ఉంది కదా, ఇటు మోటార్వే జాయిన్ అవ్వడానికి, అలానే అటువైపు మోటార్వే జాయిన్ అవ్వడానికి థర్డ్ లైన్ యూజ్ చేస్తారు. అండ్ స్ట్రైట్గా వెళ్ళాల్సిన వాళ్ళు మ్యాక్సిమం మధ్యలోనే ఉంటారు, లెఫ్ట్కి వెళ్ళరు అన్లెస్ ట్రాఫిక్ ఉంటుంది తప్ప. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉన్న 2 లైన్స్ స్ట్రైట్గా వెళ్తూ 4 లైన్స్ కింద కన్వర్ట్ అవుతుంది ఇది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న 2 లైన్స్ వచ్చేసి స్ట్రైట్గా వెళ్తాయి, అండ్ రైట్ హ్యాండ్లో ఉన్న 1 లైన్ వచ్చేసి అది 2 లైన్స్ కింద కన్వర్ట్ అయ్యి రైట్ హ్యాండ్కి తీసుకుంటుంది. ఈ రౌండ్ అబౌట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రైట్ హ్యాండ్లో ఇక్కడున్న ఫస్ట్ లైన్ వచ్చేసేమో అక్కడ ఫస్ట్ లైన్లోకి జాయిన్ అవ్వాలి, అండ్ సెకండ్ లైన్ వచ్చేసి ఐదర్ మధ్యలో కన్నా వెళ్తుంది లేదంటే థర్డ్ లైన్లో కన్నా వెళ్తుంది అనమాట. సో ఇట్లా ఈ రౌండ్ అబౌట్లో ఈ స్ట్రైట్ లైన్ ఏమో స్ట్రైట్గా వెళ్ళి మోటార్వేలో జాయిన్ అవుద్ది, అండ్ సెకండ్ లైన్ వచ్చేసి అది ఇక్కడ సెకండ్ లైన్లో ఉన్నా కానీ అది మళ్ళీ ఇటు రావడానికే సైన్ అనమాట. సో ఏదైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ ఫస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం స్లో అవ్వాలి వాళ్ళ కోసం. ఇట్లా మోటార్వేలో జాయిన్ అవుతాం. ఇది రౌండ్ అబౌట్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ కాన్సెప్టే, బట్ ఇది చాలా ప్రాక్టీస్తోనే వస్తుంది ఇది. అందుకనే యూకేలో డ్రైవింగ్ టెస్ట్ అనేది పాస్ పర్సంటేజ్ 40% మాత్రమే. అందరికీ ఇంటింటికి 2-3 కార్లు ఉంటాయి, అయినా కానీ పాస్ పర్సంటేజ్ అంతే ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. ఇది వచ్చేసి 40 లైన్ అనమాట. ఇది ఫుల్ వీడియో ఛానల్లో ఉంది,